నమస్కారం. క్లిష్టమైన విషయాలను సులభంగా అర్థం చేసుకునే మన ఈ ప్రయత్నానికి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ చాలా సీరియస్. భారతదేశంలోని ప్రతి స్మార్ట్ఫోన్ను ఒక గూఢచారిలా మార్చేయగల ఒక కొత్త ప్రతిపాదన గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఈ మొత్తం చర్చకు ఇదే కీలకం. ఒకసారి ఊహించుకోండి, మీ ఫోన్లో లొకేషన్ సర్వీసెస్ను మీరు అస్సలు ఆఫ్ చెయ్యలేకపోతే, ఎప్పటికీ ఏ పరిస్థితిలోనూ ఆఫ్ చెయ్యలేకపోతే ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచిస్తున్న కొత్త రూల్ అన్నమాట. టెలికాం ఆపరేటర్లు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దీని ప్రకారం యూజర్లు తమ ఫోన్లోని జీపీఎస్ను డిసేబుల్ చేయడం అసాధ్యం. అంటే ఫోన్ ఆన్ చేశారంటే చాలు, మీ ప్రతి కదలిక రికార్డయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయితే మీ ఫోన్ ఒక గూఢచారా? అసలు ఈ ప్రభుత్వ ప్రతిపాదన ఏంటి? దీన్ని కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. దీని వెనుకున్న టెక్నాలజీ పేరే ఈ ఏజీపీఎస్, అంటే అసిస్టెడ్ జీపీఎస్. మామూలుగా మన ఫోన్లలో ఉండే జీపీఎస్ శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ తీసుకుంటుంది. దానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈ ఏజీపీఎస్ అలా కాదు. దగ్గర్లోని సెల్ టవర్ల సాయంతో మీ లొకేషన్ను చాలా ఫాస్ట్గా, దాదాపు వెంటనే పట్టేస్తుంది. ఇప్పుడు ప్రతిపాదనేంటంటే, ఈ ఏజీపీఎస్ను ఎప్పటికీ ఆన్లోనే ఉంచాలి, ఫోన్ తయారైనప్పట్నుంచే. సరే, భద్రత వర్సెస్ స్వేచ్ఛ, నిరంతర ట్రాకింగ్ కోసం అసలు వాదనేంటి? ఇంత ఖచ్చితమైన టెక్నాలజీని ఎప్పుడూ ఆన్లో పెట్టాలని ఎందుకు ఇంతలా పట్టుబడుతున్నారు? ఇక్కడే అసలు పాయింట్ మొదలవుతుంది. మనకు భద్రత ముఖ్యమా, స్వేచ్ఛ ముఖ్యమా? దీనికి వాళ్లు చెప్తున్న ప్రధాన కారణం జాతీయ భద్రత. చట్టాన్ని అమలు చేసే సంస్థలకు ఇది చాలా పెద్ద ఆయుధం అవుతుందని వాళ్ల వాదన. అంటే నేరాలను, తీవ్రవాదాన్ని అరికట్టడానికి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడానికి ఇది ఖచ్చితంగా కావాలంటున్నారు. దేశ భద్రతకు ఇది చాలా అవసరం అనేది వాళ్ల పాయింట్. ప్రస్తుతం లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు పోలీసులు వాడేది సెల్ టవర్ ట్రయాంగ్యులేషన్. అంటే మీ ఫోన్ సిగ్నల్ ఏ టవర్లకు ఎంత బలంగా అందుతుందో చూసి సుమారుగా మీరు ఫలానా ఏరియాలో ఉన్నారని అంచనా వేస్తారు. ఇది చాలా వరకు ఒక స్థూలమైన అంచనా మాత్రమే. కాని ఏజీపీఎస్ అలా కాదు. దాని ఖచ్చితత్వం కేవలం 5 మీటర్లు. తేడా గమనించండి. సెల్ టవర్ టెక్నాలజీతో ఒక వ్యక్తి 1 కిలోమీటర్ పరిధిలో ఎక్కడో ఉన్నాడని చెప్పొచ్చు. కాని ఏజీపీఎస్తో ఫలానా బిల్డింగ్లో, ఫలానా ఫ్లోర్లో ఉన్నారని కూడా చెప్పొచ్చు. అంటే ఒక కాలనీ ఎక్కడా, ఒక గది ఎక్కడా, ఆ రేంజ్లో ఉంటుంది తేడా. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. అదే కనిపించని పరిణామాలు. టెక్ దిగ్గజాలు, ప్రైవసీ నిపుణులు దీనిపై గట్టిగా వ్యతిరేకత చూపిస్తున్నారు. యాపిల్, గూగుల్ లాంటి కంపెనీలు, ఇంకా ప్రైవసీ యాక్టివిస్టులు దీనివల్ల వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ఏంటా ప్రమాదాలు? ఇది కేవలం ఒక టెక్నికల్ ఇష్యూ మాత్రమే కాదు. దీనికి ఒక రాజ్యాంగపరమైన కోణం కూడా ఉంది. 2017లో పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అదేంటంటే, గోప్యతా హక్కు ఒక ప్రాథమిక హక్కు. అది మన జీవించే హక్కులో, మన స్వేచ్ఛలో ఒక అంతర్భాగం అని కోర్టు స్పష్టంగా చెప్పింది. అందరిలోనూ ఉన్న ప్రధాన ఆందోళన ఒక్కటే, ఇది ఒక భారీ నిఘా రాజ్యానికి దారితీస్తుందని. ఆలోచించండి, 100 కోట్లకు పైగా ప్రజల ప్రతి కదలికను నిరంతరం ట్రాక్ చేస్తే, ఎవరు ఎక్కడికి వెళుతున్నారు, ఎవర్ని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా ప్రతిదీ ప్రభుత్వ పర్యవేక్షణలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల వచ్చే ప్రైవసీ రిస్క్స్ చాలానే ఉన్నాయి. మొదటిది, భావ ప్రకటనా స్వేచ్ఛపై చిల్లింగ్ ఎఫెక్ట్. అంటే మనల్ని ఎవరో ఎప్పుడూ గమనిస్తున్నారనే భయం మొదలైతే మనం స్వేచ్ఛగా మాట్లాడటానికి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి, చివరికి మన అభిప్రాయాలు చెప్పుకోవడానికి కూడా జంకుతాం. ఇది జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి కూడా దారితీయొచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా? ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయమేంటంటే, భద్రత కోసం తెస్తున్న ఈ రూలే కొత్త భద్రతా సమస్యల్ని సృష్టించొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో ఇంత సెన్సిటివ్ లొకేషన్ డేటా అంతా ఒకే చోటుంటే అది హ్యాకర్లకు ఒక పెద్ద టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఈ డేటా లీక్ అయితే స్టాకింగ్, దొంగతనాలు ఇలాంటివి పెరిగిపోవచ్చు. లేదా కొందరు అధికారులు దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. ఇవి మాత్రమే కాదు, టెక్నికల్, ఆర్థికపరమైన రిస్కులు కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే, జీపీఎస్ ఎప్పుడో ఆన్లో ఉంటే ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుంది. ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతింటుంది.
అంతకు మించి ఇలాంటి కఠినమైన నిబంధనలుంటే విదేశీ టెక్ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తాయి కదా. ఇది మన టెక్ రంగానికి మంచిది కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ, చివరికి చైనాలో కూడా పౌరులందరి ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ను ఇలా తప్పనిసరి చేసే అధికారిక నిబంధన లేదు. ఒకవేళ ఈ రూల్ పాస్ అయితే, ఇలాంటి విధానాన్ని అమలు చేసినా ప్రపంచంలోనే మొదటి దేశం భారతదేశం అవుతుంది. ఇది ప్రపంచానికి ఎలాంటి సంకేతం పంపుతుంది? మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా? భద్రత, స్వేచ్ఛ రెండింటినీ బ్యాలెన్స్ చేసే మార్గం కనుక్కోవాలి కదా. దీనికి మధ్య మార్గం ఏమైనా ఉందా? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం. నిపుణులు కొన్ని మంచి పరిష్కారాలను సూచిస్తున్నారు. మొదటిది న్యాయ పర్యవేక్షణ. అంటే అందరి మీద నిఘా పెట్టకుండా ఎవరినైనా ట్రాక్ చేయాలంటే ఖచ్చితంగా కోర్ట్ ఆర్డర్ ఉండాలి. రెండవది ఆన్ డిమాండ్ యాక్టివేషన్. అంటే నిజంగా అత్యవసర పరిస్థితి వస్తే తప్ప అది ఒక నిర్దిష్ట డివైజ్లో మాత్రమే రిమోట్గా లొకేషన్ ఆన్ చేసే టెక్నాలజీని డెవలప్ చేయాలి. ఇక మూడోది డేటా మినిమైజేషన్. వీలైనంత తక్కువ డేటా సేకరించాలి, దాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేయకూడదు. ఈ పద్ధతులు భద్రతకు సహాయం చేస్తూనే ప్రైవసీని కూడా కాపాడతాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ దీన్ని పరిశీలిస్తోంది. అంటే ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ఈ దశలో పౌరుల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు చాలా ముఖ్యం. చివరిగా ఇది మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న ముందు నిలబెడుతుంది. భద్రత, స్వేచ్ఛ. ఈ రెండింటిలో ఖచ్చితంగా ఒకదాన్ని ఎంచుకోవాల్సిందేనా? ఈ డిజిటల్ యుగంలో భద్రత కోసం మన స్వేచ్ఛను, మన ప్రైవసీని పూర్తిగా వదులుకోవాలా? లేదంటే ఈ రెండింటినీ సమతుల్యం చేస్తూ ముందుకు వెళ్లే మార్గాలున్నాయంటారా? దీనిపై ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.